ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడొక వాక్యం విందామా. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరుచుకొని ఈ దినము తండ్రి ప్రభ, మరొక్క దినము ప్రభ మమ్మల్ని జీవితంలో లెక్కలో ఉంచి తండ్రి నాయన ప్రభ, మాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడే దేవుడు కనుక మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులరా, మనిషి జీవితము నీటి బుడగ వంటిది అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఉదయం వికసించి సాయంత్రానికి వాడిపోయే పువ్వు లాంటిది ఒక మానవుడి జీవితం అని వాక్యం పలుకుతుంది. మరి ఈ మానవుడి జీవితము రెప్పపాటు కాలంలో ఏం జరుగుతుందో తెలీదు. ఈ రోజు ఇక్కడ ఉండి రేపు ఎక్కడుంటామో మనం తెలియని మనకి మరి దేవాదేవుడు ఒక ప్రణాళిక ఏంటి? అందుకే ఈరోజు అంశంగా నేను తీసుకున్నాను, వీఆర్ నాట్ బోర్న్ ఫర్ ఏ జోక్. 58 సంవత్సరాల క్రితము దేవుడు ఒక నీటి బుడగ లాంటి నా జీవితాన్ని మలచి మార్చి మరి ఈ రోజు వరకు కూడా తన ఆత్మతో అభిషేకించి నడిపిస్తూ ఉన్నాడండి. అలలు వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి, కన్నీరు వచ్చింది, వేదన వచ్చింది, సంతోషం వచ్చింది, ఆనందం వచ్చింది. అన్నిటి మధ్యలో కూడా దేవుడు తన ప్రణాళికను నెరవేర్చి ఉన్నాడు. అందుకనే కీర్తనకారుడు 91వ కీర్తన 16వ వచనంలో ఏం చెప్తాడంటే, మనం ఎంత చక్కగా నిర్మించబడాం, మనకి ఎంత చక్కగా ఆయనలో మనం నిర్మించబడ్డాము. అందుకనే అంతేకాకుండా లాంగ్ లైఫ్ అంటే దీర్ఘాయుష్ను ఆయన మనకి దయచేస్తాడని మనకు తెలుసు. కీర్తనకారుడు 71వ కీర్తనలో కూడా ఆయన చెప్తాడు ఏంటంటే, తల్లి గర్భంలో మొదలుకొని ఆయన మనల్ని శ్రద్ధ వహించి వాడండి. చాలా సందర్భాల్లో పిల్లలు పుట్టిన తర్వాతనే తల్లిదండ్రులకి తెలుస్తుంది అబ్బాయి అమ్మాయి అని, లేదా ఇంకొన్ని సందర్భాల్లో ముందే తెలుసుకుంటూ ఉంటారు. కానీ ఎగ్జాక్ట్గా ఏ రోజు కన్సీవ్ అయ్యారు అన్నది కేవలం దేవుడికి మాత్రమే తెలుసు. ఎందుకంటే మనిషి తల్లి గర్భంలో పడక మునిపే మనిషి దేవుడి యొక్క ఆలోచనలో పుడతాడంట. అంటే మనము దేవుడి యొక్క ఆలోచనలో పుట్టాం. అందుకనే అన్నాడు ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో, ఐ ఓన్లీ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ, ప్లాన్స్ నాట్ ఫర్ ద డిస్ట్రక్షన్ బట్ ఫర్ ద గోల్డెన్ ఫ్యూచర్. మళ్ళీ చెప్తున్నాను, వీఆర్ నాట్ బోర్న్ ఫర్ ఎ జోక్ బట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ గాడ్. ఎందుకు దేవుడు మనం సృజించుకున్నాడు, ఎందుకు దేవుడు మనం నిర్మించుకున్నాడు, ఎందుకు ఈ బుడగ లాంటి జీవితాన్ని ఇంతకాలం వరకు కూడా ఆయన తన రెక్కల మాటను దాచుకుంటూ ఉన్నాడు. అనేక మార్లు మనం త్రొట్టిల్లినాను, మనం జారిపోయినా సరే కోడి రెక్కల కింద తన బిడ్డలను కాపాడినట్లుగా ఆయన కాపాడుతూ ఉంటాడు. ఇలా ఎందుకు కాపాడుతూ ఉంటాడు? ఎందుకు దేవుడికి మనం అంటే అంత ఇష్టం అంటే మనం చూస్తామండి, మనందరం కూడా ఆయన పోలికతో జీవించాం. అంతేకాకుండా యెషయా గ్రంథంలో ప్రవక్త ఏమంటాడంటే, మనం ఆయన స్తుతులను ఉగ్గిడం చేయడానికి ఆయన తనను నిర్మించుకున్నాడు. వీఆర్ బోర్న్ టు గివ్ ప్రైజెస్ టు గాడ్. మన జీవితంలో మరి జీవిస్తున్న లెక్కలో మనం ఉన్నందుకు కొన్ని సంవత్సరాల క్రితం కరోనా బారిన చాలా మంది పడి మరణించి ఉన్నారండి. వాళ్ళు జీవించలేకపోయారు, అనారోగ్యంతో పడిపోయారు. నా మటుకు నేను 2 సార్లు కరోనా బారిన పడి అద్భుత రీతిగా దేవుడు ఒక ప్రణాళికలో జీవితాల లెక్కలో ఉన్నానండి. మరి దేవుడిని స్తుతించకపోతే ఇంకా నా జీవితంలో ఒక పరమార్థం అంటూ అర్థం అంటూ ఉండదు కదా. దేవుడిని స్తుతించగలగాలి. ఎందుకంటే జీవ మరణాలన్నీ కూడా దేవుడి యొక్క ఆధీనంలో ఉన్నాయి. అంతేకాకుండా మనం చూస్తాము, మరి 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో మనం దేవుణ్ణి కృతజ్ఞతలు చెప్పడానికి దేవుడు మనం సృజించుకున్నాడు. వీఆర్ బోర్న్ టు గివ్ థ్యాంక్స్ టు గాడ్. ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలి? ఉదయకాలమే ఆయన తన ప్రాణవాయువుని మన ముక్కు రంధ్రంలో ఊదకపోతే, మనం జాగింగ్లు చేసినా మనం ఏది చేసినా సరే, ఏ ఎక్సర్సైజ్ ఏ ఫిట్నెస్ చేసినా సరే మనం బ్రతికుండమండి. ఎందుకంటే జీవం మరణం 2 కూడా దేవుడి యొక్క ఆధీనంలో ఉంటాయి. మనిషి పుట్టుక మనిషి పోకడ దేవుడు ఆధీనంలో ఉంటుంది. అందుకని కీర్తనకారుడు అన్నాడు ఏమంటే, దీర్ఘ ఆయుష్తో దేవుడు నన్ను తృప్తిపరిచాడు, నా రాకపోకల యందు ఆయన నాకు తోడై ఉన్నాడు. నేను ఎప్పుడు రావాలి భూమి మీదకి, ఎప్పుడు ఈ భూమి నుంచి వెళ్ళాలి అన్నది దేవుడు తన ప్రణాళికలో ఉంచాడు. కాబట్టి నువ్వు నేను ఏం చేయాలంట? దేవుడికి వందనాలు చెప్పాలండి. జీవిత కాలం అంతా ఆయనకు వందనాలు చెప్పినా సరే ఇంకా మనం బాకీగా ఉంటామేమో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంతేకాకుండా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాము, ఆయన ఒసగు శక్తి చేత మనం సమస్తము జయించగలిగాం.
ఎందుకు అంటే ఆయన తన పోలికతో సృజించుకున్నాడు కనుక ఆయన ఇచ్చే శక్తి ద్వారా మనం ఎటువంటి ఫైనాన్స్ కూడా జయించడానికి. సో యూ హ్యావ్ ఏ పర్పస్ ఫర్ యువర్ లైఫ్. నువ్వు ఏదో జోక్గా ఏదో టైం పాస్గా దేవుడు సృజించలేదండి. దేవుడు నిన్ను ఒక ప్రణాళికతో సృజించడానికి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆ ప్రణాళిక ఏంటో నువ్వు నేను ఎత్తికగలిగితే, జీవించగలిగితే, దాని ప్రకారం మనం జీవించగలిగితే మనము నిత్య జీవనకు ప్రవేశించే గొప్ప అవకాశాన్ని పొందుతామని మనం తెలుసుకోవాలి. ఈరోజు మంచి పోరాడాలంటే నా జీవిత పరమార్థాన్ని నేను తెలుసుకోవడానికి ప్రయాసపడాలని ఈ సత్యం మనం నేర్చుకోవాలి. అంతేకాకుండా మనం చూద్దాం కీర్తన 118:24 మనం చూస్తాం, దిస్ ఈస్ ద డే ద లార్డ్ హ్యాస్ మేడ్, వి విల్ రిజాయిస్ అండ్ మేక్ ఇట్ గ్లాడ్. అంటే దేవుడు నన్ను సృజించిన దినం. కొంతమంది ఎందుకయ్యా నన్ను పుట్టించావు నాయన, ఎందుకు నా పుట్టినరోజును శపించేసుకుంటూ ఉంటారు, పుట్టినందుకు తిట్టుకుంటూ ఉంటారు. ఏదో జరగరాంది జరిగినందుకో లేకపోతే జరగాల్సింది జరగలేదనో ఏదో ఒక కారణం చేత మనుషుల మీదను దేవుడి మీదను కూడా చిరాకు పడుతూ ఉంటారు. చూడండి, మరి పెళ్లి రోజు కానీ, మరి ఇంకా ఏదైనా ఫ్రెండ్షిప్ డే కానీ, మదర్స్ డే కానీ, ఫాదర్స్ డే కానీ, ఇవన్నీ కూడా మనుషులు పెట్టుకున్నవి. కానీ బర్త్డే మాత్రం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ బర్త్డేనే లేకపోతే ఫాదర్స్ డే ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ బర్త్డేనే లేకపోతే మ్యారేజ్ డే ఎలా వచ్చింది? సో బర్త్ డేని ఖచ్చితంగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే దాని సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అన్నారు. అంటే జీవిత కాలంలో దేవుడు మనకు చేసిన గొప్ప కార్యాలు బట్టి దేవుడికి వందనాలు చెప్తూ వాక్యం పలుకుతుంది కదా, దిస్ ఈస్ ద డే యూ హ్యావ్ టు రిజాయిస్. ఈరోజు దేవా నన్ను పుట్టించినందుకు నీకు వందనాలని, దేవుడికి వందనాలు చెప్పాలని ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా ఇర్మియా గ్రంథం 1:5 ఇర్మియా గ్రంథం 29:11 కూడా మనం చూస్తాం, మాతృ గర్భంలో పిండంగా ఉన్నప్పుడే దేవుడు చూశాడండి. మన పేరెంట్స్ మనల్ని ఎప్పుడు చూస్తారండి? మనం పుట్టిన తర్వాత చూస్తారు. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు చూశాడు? నన్ను ఏ రూపురేఖల్లో ఉండాలి, ఏ అవయాలతో ఉండాలి, ఏ ఆకృతిలో నేను ఉండాలి, ఏ కలర్, ఏ స్కిన్ టెక్స్చర్లో ఉండాలన్నది నా దేవుడు చూశాడండి. మరి చూసిన దేవుడికి వందనాలు చెప్పకుండా ఎలా ఉంటాం? 139వ కీర్తనలో దావీదు కీర్తన రాస్తూ చెప్తాడు, ఐ వండర్, నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, నేను తల్లి గర్భంలో నిర్మించబడినవి చూసినట్లయితే నాకు బహు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది అంటుండే. నిజమే కదా, మనిషి పుట్టుక ఎంత ఆశ్చర్యకరం అండి. ఆశ్చర్యకరంగా నేను పుట్టించాడు. ఏ ఒక ప్రాణం ఉండి ఆత్మ లేని ఒక యానిమల్ లాగానో ఒక జంతువు లాగానో మరి సృజించలేదు దేవుడు. తన ఊపిరిని, తన ఆయుష్ని మన మీద పోసి ఒక్కొక్కసారి ఈ బుడగ చనిపోయే పరిస్థితి వచ్చినా, రాలిపోయే పరిస్థితి వచ్చినా, ఆవిరయ్యే పరిస్థితి వచ్చినా, తన ప్రణాళికలు మళ్ళీ ఉదయమే ముక్కు రంధ్రంలో ప్రాణం వాయునూది నిలబెట్టిన దేవుడికి మనం ఏం చేయాలండి? కృతజ్ఞతలు చెప్తూ ఉండాలి. అందుకనే ఆయన అంటాడు కదా, తల్లి గర్భంలో పడక మునిపే నన్ను పేరు పెట్టి పిలిచావు. ఎస్, మన పేర్లు ఆయన జీవగ్రంథంలోనే కాదండి, ఆయన అరచేతుల్లో కూడా రాసుకొని ఉన్నాడు. అరచేయి ఎందుకండి? నుదుట మీద రాసుకుంటే కనిపించదేమో అద్దంలో చూసుకున్నంత వరకు. అలాగే ఇంకెక్కడ రాసుకున్నా సరిపోదండి, చేతిలో అయితే కరెక్ట్గా కనిపిస్తుంది కదా. నీ పేరు చేతిలో చిక్కుకొని ఉన్నాడు. సో ఈరోజు బర్త్డేకి సెలబ్రేషన్కి ఒక గొప్ప ప్రణాళిక ఏంటో తెలుసా? నా పేరు నా దేవుడు తన అరచేతుల్లో రాసుకొని ఉన్నాడు. తల్లి మర్చినా, తండ్రి విడిచినా, కావలసిన వాళ్ళు ప్రియులందరూ కూడా ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయినా, నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా నీ దేవుడు నిన్ను వదలడని తెలుసుకోవాలి. అంతేకాకుండా మనం చూస్తాం ఫిలిప్పీ పత్రిక 1:6 అనేక సందర్భాల్లో పుట్టిన నుది మొదలుకొని మధ్యలో ఏదో ఆటంకాలు వచ్చినప్పుడు చనిపోతే బాగుండు, ఇంక ముగిసిపోతే బాగుండని చాలాసార్లు అనుకుంటూ ఉంటారు కదండి. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నీ దేవుడిని సృజించిన దినమున ఆయన ప్రారంభించిన మంచి పని అది ముగించేంత వరకు, తన రాకడ వరకు కొనసాగుతూ ఉంటారు. సో యు ఆర్ బోర్న్ టు మేక్ ఏ హిస్టరీ. అంటే చరిత్ర సృష్టించడానికి నువ్వు పుట్టినావు. ఎంత ధైర్యం వస్తుంది కదా అండి. సో మరి ఈ రోజు
పర్పస్ ఆఫ్ లైఫ్, నా జీవానికి గల ప్రణాళిక ఏంటో తెలుసుకొని దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేద్దామా? అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఇన్ని రోజులు దేవుడికి కృతజ్ఞతలు చెప్తూ నన్ను ఇన్ని రోజులు ప్రాణం కంటే ఎక్కువ చూసుకున్న నా బంధువులందరికీ, నా స్నేహితులందరికీ, నా బిడ్డలకు, ముఖ్యంగా నా కుటుంబ సభ్యులకి, నా కొడుకు, నా కోడలు, మరి అల్లుడు, కూతురు, మరి నా కూతురు, ఇంకొక కూతురు, దైవ సేవకి చేసిన నా కూతురు, మనవాళ్ళు, మనవరాళ్ళు, అలాగే నా మినిస్ట్రీ, డివైన్ టచ్ మినిస్ట్రీ అందరికీ పేరు పేరున మీకు అందరికీ వందనాలు చెప్తున్నాను. ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. అలాగే మరి జీవితం యొక్క పరమార్థం తెలుసుకొని దాని ప్రకారం జీవించాలి. అలాంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచుకొని ఈ దినము తండ్రి నాయన బుడగ లాంటి మా జీవితాన్ని ప్రభా నీ చేతుల్లో పట్టుకొని అయ్యా ఎంతో గొప్పగా నిర్మించుకొని అయ్యా నీ ప్రణాళిక మాలో నెరవేరుస్తున్న దేవా నీకు వందనాలు. మేము జీవిస్తుండగా అయ్యా ప్రభా నీ కోసమే జీవించే కృపను దయచేయమని, ఓపికన్నంత వరకు కాదు ప్రభా, ఊపిరున్నంత వరకు నీ సేవ చేసే కృపను దయచేయమని, ఎక్కడ ఉన్నా నమ్మకంగా పరిశుద్ధంగా ప్రభా విశ్వాస నీతిని కోల్పోకుండా మంచిగా ఉండే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.